హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కహాని విత్ నాని. రీసెంట్‌గా 'రామాయణ' గ్లింప్స్ చూసా. అండ్ ఆ గ్లింప్స్ ఎండింగ్‌లో కనిపించిన 'పుష్పక విమానం' నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి 'పుష్పక విమానం' అంటే అదొక హంసాకారంలో ఉంటుంది అన్నట్టు గుర్తు. సో, దాని గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. తెలుసుకుందాం. అసలు 'పుష్పక విమానం' అంటే ఏంటి? అది ఎవరిది? అది ఎలా ఉంటుంది? అండ్ అది ఇప్పుడు ఎక్కడుంది? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తది. అసలు పుష్పక విమానం అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే, పుష్పక విమానం అంటే అదొక డివైన్ ఫ్లయింగ్ వెహికల్. అండ్ రామాయణంలో చూపించిన ఒక అద్భుతమైన యంత్రం. ఒక ఫ్లయింగ్ ప్యాలెస్ లాగా. ఒకళ్ళు దాంట్లో కూర్చొని అది వాళ్ళెక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తుంది. ఇది ఫ్యూయల్‌తో కాదు, మైండ్‌తో రన్ అవుతుంది. అందులో కూర్చున్న వాళ్ళ థాట్స్ ప్రకారం రన్ అవుతుంది. అండ్ అది ఎంతమందినైనా అకామిడేట్ చేస్తుంది. లైక్ అందులో ఇద్దరన్నా వెళ్ళొచ్చు, లేదంటే 10 మందైనా వెళ్ళొచ్చు, 100 మందైనా వెళ్ళొచ్చు, 10,000 మందైనా వెళ్ళొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఆటోమేటిక్ ఎక్స్‌పాన్షన్ లాగా. పుష్పక విమానం మీద ఎక్కే జనాభా బట్టి అది సైజ్ పెరుగుతుంది అండ్ తగ్గుతుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేయగలదు. ఆల్‌మోస్ట్ ఇన్‌స్టాంట్‌గా. ఏన్షియంట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న ఫస్ట్ ఫ్లయింగ్ వెహికల్. పుష్పక విమానం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అది ఎవరిదో తెలుసుకుందాం. రామాయణం ప్రకారం పుష్పక విమానం తయారు చేసింది విశ్వకర్మ. ఆయన ఒక డివైన్ ఆర్కిటెక్ట్. అంటే దైవ శిల్పి. ఆ తర్వాత ఇది బ్రహ్మదేవుడు దేవతలకి, రాక్షసులకి మధ్య సమతుల్యత కాపాడుకోవడానికి అంటే బ్యాలెన్స్ కాపాడుకోవడానికి ఇది కుబేరుడికి ప్రసాదించాడు. దీని ప్రకారం పుష్పక విమానం యజమాని సంపదకి అధిపతి అయిన కుబేరుడు. రావణుడు కఠినమైన తపస్సులు చేసి వరాలు పొందాడని అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తపస్సుతో రావణుడి శక్తి అనేక రెట్లు పెరిగింది. దీంతో రావణుడు దేవతలపై దాడి ప్రారంభించాడు. అండ్ ఇదే సమయంలో రావణుడు తన సోదరుడు అయినటువంటి కుబేరుడిని యుద్ధానికి సవాల్ చేశాడు. వాస్తవానికి రావణుడి కంటే ముందు లంకని పరిపాలించింది కుబేరుడు. రావణుడు యుద్ధంలో నెక్కి లంకను జయించాడు. అండ్ కుబేరుడి పుష్పక విమానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. రావణుడి మరణం తర్వాత సీతారామ లక్ష్మణులు ఇదే పుష్పక విమానం మీద అయోధ్యకు వెళ్ళారు. మనకి దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమయ్యేది ఏంటంటే, పుష్పక విమానం రావణుడిది కాదు. అది తన అన్న కుబేరుడిది. కుబేరుడి దగ్గర నుంచి రావణుడు స్వాధీనం చేసుకున్నాడు బలవంతంగా. సో, నెక్స్ట్ అసలు పుష్పక విమానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మైథాలజీ ప్రకారం అదొక ప్యాలెస్‌లా ఉంటుంది. అండ్ ఒక చిన్న టెంపుల్ ప్లస్ ప్యాలెస్ కాంబోలో ఉంటది. ఇందులో గోల్డెన్ పిల్లర్స్, డోమ్స్, విండోస్ కూడా ఉంటాయి. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి అక్కడ పుష్పక విమానాన్ని చూసిన ఘట్టం ప్రకారం చెప్తున్నా, పుష్పక విమానం మణులతో, వజ్రాలతో మరియు బంగారపు కిటికీలతో ఉంటుంది. దాని నిర్మాణము సాటి లేనిది అండ్ ఊహలకి అందనిది. ఇంకా చెప్పాలంటే కింది భాగము రథంలా ఉంటుంది. చక్రాలు ఉన్నప్పటికీ అది ఆకాశంలో ఎగురుతుంది. అండ్ అది చాలా బ్రైట్‌గా ఒక డివైన్ గ్లోతో ఉంటుంది. అందులో లేని విషయం గాని, చెక్కబడని శిల్పం గాని లేదు. వేల భూతగణములు ఆ విమానాన్ని మోస్తున్నట్టు ఆ బయట భాగము మీద శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అంటే దాని ఔట్ సైడ్ పార్ట్ అంతా కూడా కొన్ని వేల భూతగణములు ఆ పుష్పక విమానాన్ని గాల్లో మోస్తున్నట్టుగా శిల్పాలు చెక్కారనమాట. ఇందాక చెప్పినట్టే దానిలో ఎక్కే జనాభా బట్టి అది సైజ్ పెరుగుతుంది అండ్ తగ్గుతుంది. కొన్ని చిత్రపటాల ప్రకారం అదొక హంసాకారంలో ఉంటుంది. పుష్పక విమానం ఎలా ఉందో తెలుసుకున్నాం. అండ్ అది ఇప్పుడు ఎక్కడుంది? పుష్పక విమానం ఇప్పుడు ఎక్కడుంది అని ఎగ్జాక్ట్‌గా తెలిసిన ప్లేస్ అంటూ ఏం లేదు. రావణుడి మరణం తర్వాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకి ఈ పుష్పక విమానం మీద వెళ్లారు. ఆ తర్వాత రాముడు పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుడికి ఇచ్చేసాడు. పుష్పక విమానం ఇప్పుడు మనకు కనపడకపోవచ్చు. కానీ అది మన మైథాలజీలో ఉన్న ఫస్ట్ ఫ్లయింగ్ వెహికల్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్స్. అండ్ ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీరు ఎంతో కొంత తెలుసుకునే ఉంటారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇప్పుడే వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.